తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. గాంధీ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మేనిఫెస్టో కన్వీనర్ ప్రో జానయ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాలయాలను, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, నూతన ఎయిర్పోర్ట్ల కట్టడాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER ఏర్పాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI క్యాంపస్ ఏర్పాటు, ICMR 7374 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ సర్పంచులకు బదిలీ అయ్యేలా చేస్తామని ప్రత్యేక హామీలో పేర్కొన్నారు. హైదరాబాద్ బెంగళూరు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అలాగే ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, డ్రైపోర్టు ఏర్పాటు, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రోహిత్ చౌదరి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మా అభ్యర్థి దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, ఫెరోజ్ గారు, సీనియర్ నాయకులు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతూ ఉంది.